కృపాప్రేంగల తండ్రి, జీవంగల దేవ, నీ బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు. ఇక ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో చేరి నాయన పాటల ద్వారా మనం స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి ప్రభు. నీ స్వరం వినడానికి సహాయం చేయండి. రావాల్సిన బిడ్డలు నడిపించండి, కృప చూపించమని ప్రార్థన కొరకు కూడా మా హృదయాలను సిద్ధపరచమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకున్నాను. గత వారం ఏం చూస్తూ వచ్చినాం వాక్యాన్ని, చిన్నపిల్లల గురించి చూస్తూ వచ్చాం. చిన్నపిల్లలు ఎలా కలిగి ఉన్నారంటే యేసు ప్రభుకు దేవునికి ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు. చిన్నపిల్లవాడు ఏం చేస్తూ వచ్చాడంట, దేవుని మాటలు వినడానికి వచ్చినాడు. రెండోదిగా దేవునికి ఇవ్వడానికి తన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఇంకేం కలిగిన అంటే ఘనత ఎప్పుడు కూడా కోరుకోలేదు. మనం ఏదైనా చేస్తే ఏదైనా ఇస్తే ఏం చేస్తాం, నేను మందిరంలో అది ఇచ్చాను ఇది ఇచ్చాను వాళ్ళకు అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను ఏం చేస్తాం, మనం మనుషుల యొక్క ఘనతను కోరుకుంటాం. మనం చెప్పకపోతే మనకు తెలియదు కదా మనం ఏమి ఇచ్చామనేది. అందుకే ఏం చేస్తామంటే చెప్తాం. అంటే ఘనతను ఎప్పుడు కూడా కోరుకోకూడదు. దేవుని మనము గణపరిస్తే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను అని వాక్యంలో. అందుకే ఏమన్నది, మన చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యము అని వాక్యంలో ఉంది. అంటే ప్రతి విషయంలో ఎవరి మనసు మనకు కలిగి ఉండాలంట, చిన్నపిల్లల లాంటి మనసు కలిగి ఉండాలి. వాక్యం చూస్తున్నాము, చూద్దామంటే కీర్తనలు 108 కీర్తనలు 118 8వ వచనం కలిసి చదువుకున్నాం. కీర్తనలు 118 8వ వచనం. 8వ వచనము మనం చదువుకున్నాం. అందరం కలిసి ఆ మాటని చదువుకున్నాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు, యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఇక్కడ కీర్తన 118 8వ వచనం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ 2 మాటల్లో కూడా ఏమనుంది, మనుషులను నమ్ముకొనకూడదు, యెహోవాను ఆశ్రయించాలి. రాజులను నమ్ముకొనకూడదు. మనుషులు అంటే సామాన్యమైన వారు, రాజులంటే అధికారంతో కూడా ఉన్నవారు. ఎవరినైనా సరే మనం ఏం చేయకూడదు, నమ్ముకోకూడదు. మన స్వభావం ఎలాంటిది, ఎవరి మీద ఆధారపడతాం? ఏదైనా మనం అడిగినామనుకోండి, ఆ మనిషి మీద ఎంతో నమ్మకం ఉంచుతాం కదండి. అవసరానికి ఏదైనా డబ్బు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం అడుగుతాం. అడిగినప్పుడు ఏం చేస్తాం, ఇస్తాడో ఈడు అనుకుంటామా? ఏం చేస్తాం, అడిగినాం కదా, చాలా నమ్మకస్తుడు, ఇస్తాడు అని మన మనసులో నమ్మకం అనేది ఏర్పడుతుంది. సమయానికి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు, సారీ ఇవ్వలేకపోయినాను, నువ్వు అడిగినావు సమయానికి, నీకు నేను సహాయము
చేయలేకపోయాను అని చెప్తాడు సామాన్యమైన మనుషులు. రాజులైతే ఏం చేస్తారు? ఓటు వేయించుకునేటప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఎన్ని చెప్తారో కదా, మీరు మాకు ఓటు వేస్తే మేము గెలిస్తే మీకు అన్నీ చేస్తాం. ఏది రోడ్లు వేస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఇంకా మీ పిల్లలకి లేదా విలేజ్లు అనుకోండి మీకు హాస్పిటల్ అన్నీ చేస్తాం, అన్నీ ఇస్తామంటారు. నిలబెట్టుకుంటారా ఎవరి మాట మీద? నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోరు. అది చెప్పినప్పుడు మాత్రమే ఆ మాట. కానీ వాటిల్లో వారు 10 చెప్తే 1 2 ఏం చేస్తారు? వారి ప్రభుత్వం దిగిపోయేలోపు చేస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే మనుషులను నమ్ముకున్నట కంటే ఎవరు నమ్మాలంట? యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరిని నమ్ముకోకూడదు? దేవుని బిడ్డలముగా ఎవరు నమ్మకూడదు? మనుషుల మాటలు నమ్మకూడదు. ఎలాంటి పరిస్థితులైనా, ఎంత నమ్మకస్తుడైనా. అందుకే బైబిల్ చెప్తుంది ఎవరిని కూడా నమ్మొద్దు అంటుంది బైబిల్. ఏమంట? భార్యను నమ్మకూడదు, భర్తను నమ్మకూడదు, ఇంకా నీ స్నేహితుని నమ్మకూడదు, నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్మకూడదు. అంటే భూమి మీద నమ్మదగిన వాడు ఎవ్వడు కూడా లేరు. ఎవ్వరి మాట నమ్మకమైనది కాదు. ఎవరు నమ్ముకోదగిన వారు కారు. ఎవరి మాటను మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు. నమ్మవలసినది ఎవరి మాట? దేవుని మాట నమ్మాలి. మనం ఏం చేస్తామంటే దేవుని మాటను పక్కన పెడతాం, మనుషుల మాటని నమ్ముతాం. మనుషుల మాటను నమ్మి ఏం చేస్తామంటే నష్టపోయే వారముగా ఉంటాం. అవి ఎవరి మాట నమ్మింది? దేవుని మాట నమ్మిందా? సాతాను మాట నమ్మిందా? సాతాను మాటని నమ్మింది. మీరు ఈ పండు తింటే దేవదూతలాగా అయిపోతారు అనగానే నమ్మింది. దేవుడు ఏం చెప్పాడు? ఇది తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. అంటే దేవుని మాట నమ్మలేదు, కానీ ఎవరి మాట నమ్మింది? సాతాను మాట నమ్మింది, నష్టపోయింది కదా, మరణాన్ని తెచ్చుకుంది. అప్పుడు బాధపడితే ప్రయోజనం ఏంది? మనం కూడా అంతే, ఇప్పుడు బాధపడతాం. మనుషులను నమ్మి మనం అంత నష్టపోయినాక ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో ఏం చేస్తాం? దేవుణ్ణి నమ్ముతాం. అప్పుడు దేవుని సహాయాన్ని కోరుతాం. ప్రభువా, మేము మనుషులని నమ్మాం ప్రభువా, నా మటుకు నేను నమ్మా ప్రభువా, ఎంతో నష్టపోయాను ప్రభువా, ఇప్పుడు నాకు సహాయం చేయని అంటాం. ఒక సంగతి ఏంటంటే, మా చెల్లెలు లాస్ట్ అమ్మాయికి మ్యారేజ్ అయినాక బాబు పుట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళ భర్త ఆయన నమ్మి ఏం చేశాడు? 2-3 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొన్నాడు. కొన్నాడు కానీ ఒకరోజు కూడా దాంతో పని చేసుకోలేదు పాప. ఆ మాటను నమ్మి, వాడి మాట నమ్మి వడ్డీ అప్పు తెచ్చుకొని వడ్డీకి తీసుకొని కొన్నాడు. దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయినారు. అప్పులు బాధ. అప్పులు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకుంటారా? వాళ్ళు అమ్ముకున్న నెలలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. చివరికి వారికి ఎక్కడి దాకా వచ్చిందంటే ప్రాణం మీదకి వచ్చింది. అది ప్రాణం మీదకి వచ్చింది. ఆ అప్పుల బాధ తట్టుకోలేక లాస్ట్ మా చెల్లెలింది ఏమందంటే, నేను చచ్చిపోతే బాగుండు, నా పిల్లోడిని, అప్పుడు ఇంకా చిన్నోడు పిల్లోడు, నెలల పిల్లోడు, నేను చచ్చిపోతే బాగుండు, ఈ అప్పుల బాధ నేనైతే కట్టలేను, నా వల్ల కాదు, చచ్చిపోతే బాగుండు. అది ఎవరు ఇప్పించారు? మా తమ్ముడు ఇప్పించాడు. మా తమ్ముడు ఒక పక్క ప్రెజర్ చేయటం, అప్పులలో ఒక పక్క. ఇంకా తను చివరికి ఏమంటుందంటే, నేను చచ్చిపోతే బాగుండు అన్నది. నేను ఒకటే మాట అన్నా, నువ్వు చచ్చిపోతావు బాగానే ఉంది, మరి నువ్వు చచ్చిపోయిన అప్పులు కట్టాలి కదా, అప్పులో వదిలిపెడతారా? సరే, మరి నీ బిడ్డకు తల్లిని ఎక్కడి నుంచి తీస్తావు? చచ్చిపోవడం సమస్య కాదు, ప్రార్థన చేసుకో, దేవుడు ఏం చేస్తాడు? ఏదో విధంగా ద్వారము తెరుస్తాడు. దేవుడు ఏదో విధంగా నీకు సహాయము చేస్తాడు అని చెప్తే ఎవరైతే అప్పు చేయడానికి కారణమయ్యారో ఆయనే 2 లక్షలు ఇచ్చాడు. మళ్ళీ ట్రాక్టర్ కొనడానికి ఎవరైతే ప్రేరేపించినాడో
వాడే 2 లక్షలు ఇచ్చినాడు మళ్ళీ అప్పు కట్టుకోవడానికి. దేవుడు ఏం చేస్తాడు? మనుషులు నమ్మితే ఏమైపోతాం? నష్టపోతాం. దేవుని ఆశ్రయిస్తే ఏదో విధంగా దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క మనసును మారుస్తాడు. మనం ఎవరు నమ్ముకోవాలంట? మనుషులని నమ్మకూడదు. మనుషులను నమ్మితే మనకేముందంటే నష్టము. అందుకే అంటాడు మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం దేవుని బిడ్డలముగా ఎవరిని నమ్మకూడదు? మనుషుల మాటలు మనము నమ్మకూడదు. చూడండి, కీర్తనలు 108, 12 వచనం చదవండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం ఏమంట? వ్యర్థము. అందుకే శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయము. ఇక్కడ మనము మనుషుల మీద మనం నమ్ముతాము, చివరికి మనల్ని ఏం చేస్తారంటే నష్టపరుస్తారు. మనం మనుషులను నమ్ముకున్నట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే, మనుషుల సహాయాన్ని కోరుట కంటే ఎవరు సహాయాన్ని కోరాలంటే దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. దేవుని సహాయాన్ని మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో మనకేం చేస్తాడంటే సహాయము చేస్తాడు. మన అవసరం తిరిగి మనం ఉన్న ఇరుకులో, ఇబ్బందులు, మనం ఏమి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు చేయాలో అప్పుడు తగిన సహాయం ఆయన చేస్తాడు. ఒకసారి సముద్రంలో ఒక ఆయన పడినాడంట. సముద్రంలో చచ్చిపోవడానికి నీళ్ళలో దూకంగానే వాళ్ళని రక్షించేదానికి వాళ్ళు ఉంటారు కదా, ఈత బాగా వచ్చిన వాళ్ళు పైన బయట ఒక ఆయన కూర్చోనంట. ఆయన దూకినాడు. ఆయన చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే పక్కన ఇంకొకటి వచ్చి అడిగినంట, ఏందండి మీరు, ఆయన చచ్చిపోవడానికి దూకినాడు కదా, మీరేం చూస్తూ ఉన్నారు, మీరు వెళ్ళి రక్షించాలి కదా అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఇప్పుడు వెళ్ళకూడదు, సమయం వచ్చినప్పుడు పోవాలా అన్నాడంట. ఇంకెప్పుడండి సమయం, చచ్చిపోయేటప్పుడు వెళ్తారా అన్నాడంట. దానికంటే ఒక సమయం ఉంది, అప్పుడు వెళ్ళాలా అన్నాడు. ఇంకా తన ప్రయత్నం చేసి 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 నిస్సహాయం, ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను చచ్చిపోయేది, ఇంకా నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, ఇంకా నా వల్ల అయితే ఒడ్డుకు రావడము కాదు, తన బలానంతా ఉపయోగించానంట. అప్పుడు తను రక్షించడానికి ఉపయోగానంట అవి ఈతగాడు వెళ్ళాడంట. అప్పుడు ఆ యొక్క చివరి సమయంలో వెళ్ళి తనని తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే అలాగే చేశారు, ఇప్పటిదాకా వెళ్ళలేదు కదా అంటే, నేను ముందే వెళ్ళాను అనుకో ఏం చేస్తాడు, వాడు చచ్చిపోతాడు, నేను కూడా చచ్చిపోతాను అంట. ఎందుకండి అంటే వాడు ఏం చేస్తాడంటే వాడి ఉన్న భయంతో నన్ను కూడా ఏం చేస్తాడు, లాగేస్తాడు. ఏమైపోతాం, ఇద్దరం కూడా మునిగిపోతాం. వాడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలా, వాడిని కాపాడాలి. వాడు అప్పుడు ఏం చేయలేడు, నేను ఎట్లా ఆగితే అటు వస్తాడు. అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు మనకు కష్టం, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంకా రోజంతా కూర్చొని ప్రార్థన చేస్తాం చేయమా. మనకు ఆపద వచ్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి లేయడానికి ఇష్టపడ్డాం, మాట్లాడడానికి ఇష్టపడం, తినడానికి ఇష్టపడడం, ఏది ఇష్టపడం. ఎందుకు? మనకున్న బాధను బట్టి. దేవుడు మనం చేసే ప్రార్థన వింటూ ఉంటాడు, మనం చేసే ప్రయత్నాలన్నీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు సహాయం చేస్తాడంటే తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనకు సహాయము చేస్తాడు. మనం మనుషులను అడిగి మనుషుల వల్ల కాకపోతేనే దేవుడి దగ్గరికి వస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే మనుషులను ఆశ్రయించకూడదు, మనుషుల సహాయాన్ని కోరకూడదు. దేవుని బిడలముగా మనకు ఎవరు సహాయం చేస్తారో మనకు తెలుసా తెలీదా? అయినా ఏం చేస్తాం, మనుషులను అడిగిన తర్వాతనే, మనుషుల సహాయం చేసి తర్వాతనే దేవుని దగ్గరికి మనము వస్తాం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మనుషుల సహాయం ఏమంట వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము
చేయము. 2వ దినవృత్తాంతం చూడండి, 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయేను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కుషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరు కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. చాలు. ఇక్కడ ఆస రాజు. ఆస ఒకప్పుడు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు లేనివాడు. 15వ వచనంలో ఉందన్నమాట. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో తమ పితరుల దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయమని. ఇక్కడ ఆస ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఆస దినాల్లో ఎలా ఉంటూ వచ్చిందంటే రాజ్యము నెమ్మదిగా ఉంటూ వచ్చింది. అలాంటి తన యొక్క రాజ్య పరిపాలనలో ఈ ఆస ఏం చేస్తున్నాడంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు ఎవరు నమ్మినాడంట? సిరియా రాజుని నమ్మినాడు. సిరియా రాజు మాటలు నమ్మి తనతో పాటు ఎక్కడికి వెళ్ళాడంటే యుద్ధం చేయడానికి వెళ్ళినాడు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంటారు, చదవండి ఇప్పుడు 17వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయేది. చాలు. ఇక్కడ ఏ రాజు నమ్మినాడంట? సిరియా రాజుని నమ్మినాడు. నమ్మించి ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు వెళ్ళిపోయినారు. అందుకే అంటాడు, నువ్వు యెహోవాను నమ్ముకుంటివి కనుక ఏం చేస్తున్నా ఆ యొక్క సైన్యాన్ని నీ చేతికి అప్పగిస్తా. ఇక్కడ ఆస తప్పిపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే తను తిరిగి మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తాడు. శత్రువులను తన చేతికి అప్పగించిన వాడుగా చూస్తున్నాడు. మనం కూడా ఈ సంవత్సరం అంతట్లో కూడా ఈ సంవత్సరము 2023వ సంవత్సరము అంతట్లో కూడా దేవుడు మనం ఏం చేస్తూ వచ్చినామంటే అనేక సార్లు ఏం చేస్తూ వచ్చినాం? తప్పిపోతూ వచ్చినాం. దేవుని యొద్ద విచారించకుండా మనం చేయాల్సినవి మనం ఏం చేస్తూ వచ్చినాం? ఏదైనా కార్యం కావచ్చు, ఏదైనా పని కావచ్చు, మనం మనుషుల మీద ఆధారపడుతూ వచ్చినాం. మనుషులను నమ్ముకుంటూ వచ్చినాం. అయితే మనుషులు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో మనకు సహాయము చేస్తాడు. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. తన ప్రేమను మన ఎడల ఏం చేస్తూ వచ్చినాడు? చూపిస్తూ వచ్చినాడు. ఈ దినాన్ని చూడలేని వారు ఎంతమంది? ఎంతోమంది ఈ దినాన్ని చూడలేదు. దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతట్లో కూడా మనల్ని కాపాడిన వాడుగా చూస్తాను. మనం ఎవరి సహాయాన్ని కోరుకోకూడదంటే మనుషుల సహాయాన్ని కోరకూడదు. మనుషులను ఎప్పుడు కూడా ఆశ్రయించకూడదు. మనుషులను ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? ఆశ్రయించకూడదు. 1 దినవృత్తాంతములు 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. చాలు. ఇక్కడ ఏమంట? యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించును. మనం ఆయనను నమ్మినందున మనం మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనకు సహాయము చేస్తాడు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేవాడు. ఈ సంవత్సరం అంతట్లో నేను ఎక్కడ తప్పిపోయాను ప్రభా? ఎక్కడ నీకు అవిధేయత చూపించాను ప్రభా? దేవునికి ఇంటికి వచ్చే విషయంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు,
ఏదైనా కానీ ఆత్మీయంగా మనం ఎక్కడ పడిపోయినామో ఏం చేసుకోవాలా? మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈ సంవత్సరం ముగించడానికి ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు మన యొక్క బలహీనతను, మన యొక్క పాపమును సంవత్సరం అంతట్లో కూడా మనం చేసినవి ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? దేవుని దగ్గర ఒప్పుకో. ఆయన సహాయాన్ని, ప్రభా నేను ఇప్పటివరకు నేను మనుషులని ఆశ్రయిస్తూ వచ్చాను ప్రభా, రాజులు నమ్ముకుంటూ వచ్చాను ప్రభా, అందుకే నాకేం కలగలేదు? సహాయం అనేది కలగలేదు. మనం మనుషులను ఆశ్రయించినప్పుడు మనకు మేలు కలుగుతుందా? వారు ఏదైనా మనకు సహాయం చేసినారే అంటే అది కొద్దిపాటిదే. అదే దేవుడు సహాయం చేస్తే ఎలా కలుగుతుందంట? సమృద్ధిగా దేవుడు చెవడుగా చూస్తాం. అందుకే మనం ఏం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులను మనము ఎప్పుడు కూడా ఆశ్రయించాలి. ఎవరి వైపు చూడాలి మనం అంటే కీర్తనలు 121 అధ్యాయంలో అన్నమాట చూడండి. కీర్తనలు 121. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. చాలు. ఇక్కడ కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఎందుకు మనం ఆయన నమ్ముకోవాలి? ఎందుకు మనకు ఆయన సహాయం కావాలంటే ఎందుకు చెప్పండి? భూమి ఆకాశమును సృజించినవాడు ఆయనే, సమస్త సృష్టికర్త ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనని నమ్ముకోవాలి. అందుకే ఆయన సహాయం మనకు కావాలి. బలవంతుడు మనం ఎవరు సహాయం కోరుతామంటే మనకంటే డబ్బున్న వాళ్ళని సహాయము కోరుతాం. మనలాంటి పేదవాడు అనుకో, వాడిని మనం అడిగితే ఏం చేస్తాడు? మన అవసరం తీరుస్తాడా? తనకే లేదు, తను ఎటువంటి సహాయం మనకు చేయగలడు? ఈయన భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు దేవుడు. ఆయన దగ్గర మనము మొరపెట్టాలి. ఎలాగంట? కొండల తట్టు ఇక్కడ 123లో చూడండి, 123 ఒకటి వచ్చినండు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నాకు కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనకు కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చాలు. దాసుడి కన్నులు ఏం చేస్తాయంట? తన యజమానుడి వైపు చూస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ చేస్తాననుకుని, ఉద్యోగం చేస్తుంటే ఏం చేస్తారు? యజమానుడు ఎప్పుడు సహాయం చేస్తాడా కదా, ఎప్పుడు నాకు సహాయం చేస్తాడని ఎప్పుడు కూడా తన వైపే చూస్తూ ఉంటాయి. ఆఫీసులోకి వచ్చాడు అనుకోండి, నాకేదైనా సహాయం చేస్తాడేమో, నాకేదైనా ఇస్తాడేమో అని ఎవరిని చూస్తాయి? ఆ యజమానుడి వైపే చూస్తూ ఉంటాయి. దాసికనులు ఎక్కడ చూస్తాయంట? తన యజమానురాలు ఎప్పుడు కనికరిస్తుందో, ఎప్పుడు నాకు సహాయం చేస్తుందో, తనకి ఇవ్వాల్సిన జీతం కంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? ఏమని చేస్తుంది చెప్పండి? మా యజమానురాలు చాలా మంచిది, నా యజమానుడు, మా ఓనరు చాలా మంచోడు, నేను చేసిన దానికంటే ఎక్కువ జీతం ఇచ్చినాడు కదా, చాలా సంతోషపడతారు. ఇక్కడ వాక్యంలో కూడా ఏముందంటే, దాసుల కనులు తన యజమాని తట్టు చూచినట్లుగా, దాసురాల కనులు తన యజమానురాల తట్టు చూచినట్లు మన దేవుడని యెహోవా మనను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. మనల్ని కరుణించేంత వరకు ఎక్కడ చూడాలంట? దేవుని వైపు చూడాలి. నేను ప్రార్థన చేశాను కదా, నాకు సహాయము లేదు. ఉద్యోగం కోసం అనుకోండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగం రాలేదు, ఏమొస్తుంది? నిరాశ వస్తుంది కదా. నేను ఎన్ని సంవత్సరాలైంది దేవుడిని నమ్ముకొని, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తే నాకు ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? సాతాను ఏం చేస్తుంది?
నువ్వు ఇంత నమ్మకంగా ఉండవు కదా, దేవుడు నీకేనా మేలు చేశాడా అంటే మనకు కృంగదీసేవాడుగా ఉంటాడు. కానీ మనమైతే ఏం చేయాలా? ఆయన వైపే చూడాలా. ప్రభా, ఏదైనా జరిగితే అది నీ వల్లనే జరుగుతుంది, ఏదైనా అయితే నీ వల్లనే నాకు సహాయం చేసేది నీవు తప్ప ఇది మనుషుల వల్ల కాదు. మనుషులకు అసాధ్యం, ఏదైనా అసాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎంత కఠినుడిని మనసైనా దేవుడు ఏం చేయగలడు? మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? మారుస్తాడు. రాజుల హృదయాలను ఏం చేస్తాడంట? నీటి కాలువలుగా చేస్తాడు. నీళ్ళు ఏం చేస్తాయి? ఎటు తిప్పితే అటు వెళ్తాయి. మనం ప్రార్థన చేస్తే రాజు మనస్సు కూడా అలాగే ఏం చేయబడుతుందంట? త్రెప్పబడుతుంది. మనం ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన సహాయం కొరకు ఆయన సన్నిధిలో మనం మొరపెడితే ఆయన ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. కఠినలో మనస్సు కూడా దేవుడు మనసు ఇది జరగదు అనుకున్నవి కూడా ఏం చేస్తాడు? దేవుడు జరిగిస్తాడు. విధవరాలు ఏం చేసింది? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకున్న ప్రతివాదికి న్యాయం తీర్చుము. ఒక అధికారి వింటాడా? మనం ఆడోళ్ళం అడిగినాం అనుకోండి, నాయకుడు ఏదైనా రాజకీయ నాయకుడిని, అయ్యా మాకు ఏదైనా చెయ్యయ్యా అంటే వింటాడా? మన మాట వింటాడా? అసలు మనం అక్కడికి వెళ్ళంగానే ఏం చేస్తారు? ఏమ్మా ఏం కావాలి అంటారు బయట ఉండేవాళ్ళు. వింటారా మన మాట? ఆమె ఏం చేస్తుంది? ఆ విధవరాలు మాటికి వెళ్ళి అడుగుతూ వచ్చింది. ఎందుకు ఆ మాట రాబడిందంటే మనం కూడా ఏం చేయాలంట? మాటికి ఎవరి సన్నిధికి రావాలా? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో విసుకకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు కావలసినది, మనకు అవసరమైనది తన సొంత సమయంలో మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకము చేస్తాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. మన కన్నీరు కార్చినది వ్యర్థంగా పోదు. మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినది మన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. నేను ఇన్ని సంవత్సరాలు చేశాను కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను కదా, నాకేం మేలు జరిగింది, నేనేం మేలు పొందాను అని మనం బాధపడాల్సిన అవసరము లేదు. మనం అడిగింది పొందము అంటే మనం ఏం చేస్తామంటే మనుషులను అడుగుతాము, మనుషులు సహాయం చేయకపోతే దేవుని దగ్గరికి వస్తాం. సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడము? దేవుని మీద ఆధారపడము. దేవుని మీద ఆధారపడకపోవడం బట్టి చూద్దాం వీళ్ళు ఎంతసేపు దేవుని మీద మనుషుల మీద ఆధారపడతారు. చంచల హృదయం మంది. ఇక్కడ ప్రార్థన చేస్తాం, అక్కడ మనుషులను అడుగుతాం. మరి దేవుడు చేసినాడు అనుకోవాలా, మనుషులు చేసినాడు అనుకోవాలన్నా? ఎవరు చేసినాడు అనుకోవాలా? దేవుని మీద మనము సహాయం అడిగినప్పుడు, ప్రభా ఏది ఏమైనా నీవే నాకు సహాయము చేయాలి. సంపూర్ణంగా ఆయన మీద మనము ఆధారపడి ప్రార్థన చేస్తే, మనం అడిగితే ఆయన ఏం చేస్తాడంటే తగిన సమయంలో మనం అడిగింది ఇస్తాడు. ఆయన దొరుకు కాలంలో వెదకుడి. ఏమంట? ఎప్పుడు వెతకాలంట? చూడండి సామెతలు 1:28 1:28. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతకెదరు కానీ వారికి నేను కనబడకుందును. చాలు. ఏమంట? వారు నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడను. ఎప్పుడు? నేను పిలిచి తిని మీరు నాకు, అక్కడ 1వ అధ్యాయంలో ఎక్కడి నుంచి ఉందంటే 23 నుంచి మనం చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది. గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను.
మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేశాను. భయము మీ మీదికి తుఫాన్ వలె వచ్చినప్పుడు, దుర్గాలు వచ్చినట్లు మీకు అపాయం కలుగున్నప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదాన్ని. అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టేదారు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందురు. నన్ను శ్రద్ధగా వెతకెదరు కానీ వారికి నేను కనబడలేదు. చాలు. ఇక్కడ 23 నుంచి నేను నా గద్దింపు విని తిరగక, నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టక పోయి, నేను పిలిచినప్పుడు మీరు నా మాట వినకపోతిరి. మనము తప్పిపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన గద్దింపు విని తిరిగి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఏం చేస్తాడంట? మన ప్రార్థన వింటాడు. ఇక్కడ అన్నీ విడిచిపెట్టి మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఆయన శ్రద్ధగా వెతికినా ఏం చేయడంట? కనబడడు. అదే మాట యెషయా గ్రంథంలో 55:6 వచ్చిన. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 55వ అధ్యాయం 6వ వచ్చిన. 55. చాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడి. ఏ కాలం అంటే ఇప్పుడు ఇది? ఆయన దొరుకు కాలం, ఆయన సమీపముగా ఉండే కాలం. ఆయన మీకు దొరికిన కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన మనకు దొరికినప్పుడే మనం ఏం చేయాలంట? ఆయనని వెతక. మనకు అవసరమైనప్పుడు కాదు, అప్పుడు మనం శ్రద్ధగా ఎదిగినా దొరకదు. మనము తల బదలగొట్టుకున్నా ఏం కాదు. కొన్నిసార్లు మన ప్రార్థనకి ఏది కూడా జరగదు. అందుకే మనం ఏం చేయాలంటే మనుషుల సహాయాన్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదు, మనుషులను ఆశ్రయించకూడదు, రాజులని నమ్ముకోకూడదు. మనం నమ్ముకోవాల్సిన వాడు మనం సృష్టించిన సృష్టికర్త. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య, భర్త, ఎవ్వరు కూడా ఎలాంటి వారు? నమ్మకమైన వారు ఎవ్వరు కూడా కాదు. నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనను మనము నమ్ముకో. మనకు సహాయం కావలసినప్పుడు ఆయనను మనం అడగాలి. తండ్రిని, తల్లిని మనం ఏ రీతిగా అడుగుతామో మనం ఏం చేయాలి? మనకు పరలోకపు తల్లి ఆయనే, తండ్రి కూడా ఆయన. మనకు అవసరమైంది ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకు తన సొంత సమయంలో మనకి ఎప్పుడు ఏది కావాలనో అప్పుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. అట్లా మనము